నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హాజీపూర్ వరుస హత్య కేసుల్లో తీర్పు వెలువరించనున్న కోర్టు ఉరిశిక్ష విధించాలంటూ బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ అనంతపురం జిల్లా కద్రిలో కంది కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి విజయవాడలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మీడియా సమావేశం చంద్రబాబు నాయుడు రోజురోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటిక్యాల గోదావరి తీరాన వెలిసిన సమ్మక్క సారక్క జాతర సారలమ్మ గద్దెకు రావడంతో ప్రారంభమైంది. కోయా పూజారులు రంజిత్ మరియు రవీందర్లు సారలమ్మను గద్దెకు చేర్చారు. ఈ సందర్భంగా లక్సెట్టిపేట మున్సిపాలిటీ చైర్మన్ నల్మస్ కాంతయ్య మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో పవిత్రమైనదిగా భక్తుల నమ్మకమని అన్నారు. ఇటిక్యాల గ్రామంలో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయంలో కొద్దిసేపటి క్రితం సారలమ్మ గద్దెకు వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క తల్లిని దర్శించుకున్నారు. ఈ తల్లి ఆశీస్సులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ ప్రజల ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇది ఈ జాతర 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలకి భక్తులు చాలా మంది రావడం, వేల మంది రావడం, ఏదైతే మొక్కులు చెల్లించుకొని భగవంతుని ప్రార్థించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండి రైతులకు కూడా పంటలు మంచిగా పండి ఈ కార్యక్రమాన్ని ఈ దేవతను మొక్కి మరి 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. దానికి మా వంతు కూడా ఇక్కడ సౌకర్యాలు మంచినీళ్ళ వ్యవస్థ కావచ్చు, మరి రోడ్డు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 3వ సంవత్సరం ఇది ఈ జాతర 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలకి భక్తులు చాలా మంది రావడం, వేల మంది రావడం, ఏదైతే మొక్కులు చెల్లించుకొని భగవంతుని ప్రార్థించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండి రైతులకు కూడా పంటలు మంచిగా పండి ఈ కార్యక్రమాన్ని ఈ దేవతను మొక్కి మరి 3 రోజుల కార్యక్రమం. సారలమ్మ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మరి ఈరోజు సారలమ్మ గద్దెకు వచ్చిన సందర్భంగా మరి గ్రామ సారలమ్మ సమ్మక్క జాతర కమిటీ సభ్యులందరికీ, ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పేరు నమస్కారం. నిజంగా ఈ కమిటీని అభినందించక తప్పదు. కొత్తగా వెలిసినప్పుడు ఎంత ఉత్సాహంతో పనిచేశారో మరి ఈరోజు కూడా అదే ఉత్సాహంతో పనిచేశారు. సారలమ్మ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మరి ఈరోజు సారలమ్మ గద్దెకు వచ్చిన సందర్భంగా మరి గ్రామ సారలమ్మ సమ్మక్క జాతర కమిటీ సభ్యులందరికీ, ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పేరు నమస్కారం. నిజంగా ఈ కమిటీని అభినందించక తప్పదు. కొత్తగా వెలిసినప్పుడు ఎంత ఉత్సాహంతో పనిచేశారో మరి ఈరోజు కూడా అదే ఉత్సాహంతో పనిచేశారు. ఇక మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్ మండలంలోని తోగిట గ్రామంలో 3వ వార్డులో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం స్థానికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. మురికి నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక హాజీపూర్ వరుస హత్య కేసులలో తీర్పు వెలువడనుంది. నల్గొండ ప్రత్యేక ఫోక్స్ కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. రాచకొండ పోలీసులు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించారు. నిందితుడి అసహజ వైఖరి సమాజానికి నష్టమని ప్రాసిక్యూషన్ వారిస్తోంది. ఉరిశిక్ష విధించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్. 9 డిమాండ్ చేస్తున్నారు. 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 9 డిమాండ్ చేస్తున్నారు
ఉరిదియాలే ఉరిదియాలే పరిస్థితి ఉరిదియాలే 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 న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి కల్పన సవాని మనిషి కుటుంబాలకు న్యాయం జరగాలి కల్పన సవాన మనిషి కుటుంబాలకు కల్పన సవాని మనిషి కుటుంబాలకు న్యాయం జరగాలి న్యాయం తీయాలి ఉరిదియాలి ఉరిదియాలే ఉరిదియాలే మొన్న జరిగిన దానికి మంచి పని శిక్షించాలి 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 మొన్న జరిగిన దానికి మంచి పని శిక్షించాలి 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 చంపేటట్టున్నారు కానీ చంపిన వాళ్ళు అయితే దున్న పొద్దున వేసినట్టు వేసుకోరు అంతే ఎద్దు ఏనుగ లెక్క బలిసాడు కాదు దున్నపోతున్నట్టున్నాడు నేను వచ్చాను సారీ నేను వచ్చాను. ఇక ఇంటి స్థల వివాదమై సోదరుడు పంపిన కోర్టు నోటీసుతో మనస్తాపానికి గురై ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగర శివారు మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీరప్ప కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చాడు. ఇతనికి 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా అందరి వివాహం జరిపించాడు వీరప్ప. వివాహం అనంతరం పెద్ద కుమార్తె అయిన శోభ పేరు మీద 50 గజాల స్థలం కొని ఇల్లు కట్టించాడు. అందులో 2 కుమార్తెలు నివాసం ఉంటున్నారు. అయితే శోభ భర్త జులై కావడంతో 50 గజాల ఇల్లును శోభ తన తండ్రి వీరప్ప పేరుకు మార్చారు. అయితే తండ్రిని బెదిరించిన శరణప్ప అతని భార్య పేరు మీద ఆస్తిని బడలాయించాడు. ఆ ఇంటిని ఖాళీ చేయాలని తన 2 సోదరులకు కోర్టు ద్వారా నోటీసు పంపించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శోభ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కూరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిఐ సత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బౌద్ధ పట్నే భర్త దయానంద్, వృత్తి నివాసం శ్రీరామనగర్ కాలనీ కాటదాన్ అను మహిళ వచ్చి పోలీస్ స్టేషన్కి దరఖాస్తు ఇచ్చేది ఏమనగా ఆమె యొక్క అక్క శోభా మిట్కర్ వాళ్ళు కలిసి వాళ్ళకు ఒక 50 గజాల భూమిలో ఇల్లు లక్క పెరిగినటువంటి భూమిలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారని, అయితే వాళ్ళ అక్కకు వాళ్ళ భర్త సరిగా లేనందువల్ల ముందు జాగ్రత్త కోసం అట్టి ప్లాట్ను వాళ్ళ తండ్రి వీరప్ప పేరు మీద ముందు జాగ్రత్త కోసం చేసి పెడితే వాళ్ళ తండ్రిని బెదిరించి వాళ్ళ అన్న శరణప్ప వదిన యోగేశ్వరి అటు ఇంటిని వాళ్ళ పేరు మీద జాగాను వాళ్ళ పేరు మీద మార్చుకొని ఇల్లు కాల్ చేయమని చెప్పేసి గొడవ చేస్తున్నాడని, ఆ క్రమంలోనే కోర్టుకు వెళ్ళి నోటీసులు పంపితే కోర్టుకు వెళ్ళి నోటీసులు పంపడం జరిగింది. ఆ నోటీసులకు కోర్టుకు వెళ్ళవలసి ఉన్నది. ఈ పరిణామాల వల్ల ఆమె అక్క శోభా మిట్కర్ మనస్తాపం చెంది ఈరోజు ఉదయం తాడుతో ఫ్యాన్ కురివేసుకొని చనిపోయినదని, ఇటు విషయంలో ఆమె అన్న వాళ్ళ వదిన కారకులు అని చెప్పేసి వారిపై చర్య తీసుకోవాల్సిన దరఖాస్తు ఉన్నది. ఇటు విషయంలో కేసు నమోదు చేసి పరిశోధన చేపట్టింది.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడెంలో జిల్లా విద్యాశాఖ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సక్సెస్ మంత్ర 10th కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా డిఈఓ చైతన్య జైని పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ స్కూల్కు సంబంధించిన 10వ తరగతి విద్యార్థులు 1000 నుంచి 1500 మంది హాజరయ్యారు. దయచేసి ఎంత తొందరగా సైలెన్స్ గా ఉంటే మన ప్రోగ్రామ్ తొందరగా స్టార్ట్ చేసుకున్నాం. ఇక చౌటుప్పల్ నారాయణపూర్ మండలం నుంచి వచ్చేసినటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా మరొకసారి జిల్లా విద్యాశాఖ మరియు Yes, this is the student spirit. And Sabha అందరికీ ముఖ్యంగా రామకృష్ణ గారికి జిల్లా వాచ్యులు నాగేశ్వర గారు వారు దే హ్యావ్ కమ్ లాంగ్ వే మనకి ఈ సక్సెస్ మంత్రాస్ అవి ఇవ్వడానికి. అండ్ అలాగే మాస్టర్ మైండ్స్ నుంచి వచ్చిన బాలరాజ్ గారికి స్పెషలీ మా డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేసిన సెక్టర్ అధికారి ఆంధ్ర గారికి, మా డీసీబీ సెక్రటరీ పాండు గారికి, ఇక్కడ ఎస్పెషల్లీ దీస్ 2 డివిజన్స్ మేము ఎప్పుడైతే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయాలి అని మేము ఎట్లా మనకున్న టెన్షన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ పోగొట్టుకోవాలనేది అంతా కూడా టెక్నికల్ గా మన సార్ వివరిస్తారు. సో చంద్రశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ మనకి కోఆర్డినేట్ చేసి వారు మళ్ళీ ఒకసారి వీళ్ళందరికీ కూడా క్లాస్ కొడతారు. సో ఈసారి మాత్రం ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయి. చెప్పారా మీ టీచర్లు అందరూ అంటున్నారు. సో బీ రెడీ ఫర్ దట్. నోనా ఐఎమ్ సారీ. Ramesh, other dignitaries, NUOs, them, my dear students, respected teachers and masters, my pronouns to all of you. నేను మాట్లాడుతున్నారు మధ్యలో అమ్మాయిలో నా పేరు గొప్ప నాగేశ్వరరావు. 10th క్లాస్ 2 లక్షల మంది స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నారు 2 రాష్ట్రాల్లో. ఈరోజు మార్నింగ్ సంగారెడ్డిలో మాట్లాడారు కదా, సంగారెడ్డిలో కంప్లీట్ చేసుకోవడానికి రావడం జరిగింది. మిగతా పాప రాజులో చట్టపడేలా ఇక్కడ కూడా చూడు భాష తెలిసినటువంటి ఓకే బాయ్స్ కావాల్సిన ఇప్పుడు బాయ్స్ పాప అమ్మాయిలు మనం ఇప్పుడు మాట్లాడదాం. చూడండి, నేను మీ పాట ఎప్పుడు కూడా మీరు మాట్లాడుతూ మధ్యలో ఓకే ఇంకా ముందు దొరుకుతారు వాళ్ళు దొరకరు. ఇక సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట్ పురపాలక సంఘం కొత్త పాలకవర్గ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో కొలువుదీరింది. నూతనంగా గెలిచిన కౌన్సిలర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తో పాటు మరో 18 మంది కౌన్సిలర్లను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శాల్వాతో సత్కరించారు. ఆందోల్ జోగిపేట్ను ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా మార్చేందుకు నూతన పాలకవర్గ శాయశక్తులు కృషి చేయాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. అన్న వెనుకకు అన్న అరే అది తీసుకోరాయను.
दीपाराधन मुगट का वहाँ नीళ్ళు తీసుకొని కళ్ళు తిట్ట కడుక్కోండి ఆ సమయ ప్రాణ ఎన్ని తీసుకోండి ఆ సమయ ప్రాణాల కేశవాయ స్వాహ ఓం నారాయణ మాధవాయ గోవిందాయ విష్ణుస్తో మౌలికం భవాజుస్తగతే దరిద్రవర్ణాకాశం విష్ణురస్త సవరణ సురభిర్ముఖాకృతం ప్రాణాయుధాతో మయాది పంచ అమృత స్నానాంగం ఫలోదక స్నానం కొబ్బరికాయ తీసుకో ఫలోదక స్థానం ఫలోదక స్థానాంగ పునః శుద్ధోదక స్థానం చింత నీళ్ళు పోకుండా ఓకే ఈ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా జరుగుతుంది. అందులో భాగంగానే మన వార్డు సభ్యులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి వార్డు వారీగా శ్రీమతి భాగ్యలక్ష్మి గారు కౌన్సిల్ సభ్యులందరికీ కూడా సన్మానం జరిగేటప్పుడు కొద్దిగా అందరూ చప్పట్లతో కాబట్టి అందరూ చప్పట్లతో సహకరించాలని తిరుమల హరికృష్ణ గౌడ్ గారు. 10వ వార్డు సభ్యులు కుర్ర ప్రవీణ గారు, కుర్ర ప్రవీణ గారు కమిషనర్ గారి చేతుల మీదుగా పూలమాల సత్కారం. శ్రీమతి సాల్వాతో సత్కారం చేయబడుతుంది. వ్యక్తిగత సత్కారం శ్రీమతి రాచకొండ భవానీ గారు 8వ వార్డు సభ్యులు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో మొదటి రోజున కుంభమేళా మరియు సారలమ్మ గద్దకు వచ్చుట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాల నుండి మండలంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లా మోతే మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్ రెడ్డి V3 ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, శివ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక టీడీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రోజురోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మండిపడ్డారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదని హితవు పలికారు. సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి సీఎం జగన్ ని రాజధాని రైతులు కలిశారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని అడగకుండానే సీఎం జగన్ కౌలు పరిహారాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారని పేర్కొన్నారు. రైతు కూలీలు పెన్షన్లు 2500 నుంచి 5000కు పెంచారన్నారు. వ్యవస్థలన్నిటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. తాను ఏ రిజర్వేషన్స్కి వెళ్ళినాయో నాకు తెలియదు, కానీ ఆ ఎంపీపీకో లేకపోతే ఒక ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయడానికో లేదా జడ్పీటీసీకి పోటీ చేయడానికో మరి చంద్రబాబు నాయుడు తాపత్రపడుతున్నట్టున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడికి ఆయన కొడుకు లోకేష్కి ఇద్దరికే కింద స్థాయి వాళ్ళతోనే అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు, జ్ఞానం లేదు. ఏది చంద్రబాబు చెబితే అది మాట్లాడటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి వాళ్ళ అబ్బాయి లోకేష్కి బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా కూడా నిన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత మేము ప్రెస్లో చెప్పిన ఒక్కసారి విని ఉంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, లేదా విని ఉన్నా కూడా మాట్లాడుతున్నారు అని అంటే నేను వాళ్ళకి చెప్తున్నటువంటి సమాధానం ఒకటే. నేను ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత మీ అందరికీ ఈ కాపీలు ఇచ్చేసేస్తానండి. అందరికీ కూడా ఈ కాపీల్లో ఏ రైతన్న మాతో పాటు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చాడు, ఆ రైతన్న పేరు, ఆ రైతన్న ఆధార్ నెంబరు, ఆ రైతన్న ఫోన్ నెంబరు, ఆ రైతన్న గ్రామం పేరు, అదేవిధంగా ఆ రైతన్నకి ఎంత పొలం ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా నేను తీసుకెళ్ళినటువంటి రైతన్నల్ని ముఖ్యమంత్రి గారికి కలిపినటువంటి వాళ్ళ లిస్టు మొత్తం ఇప్పుడు మీడియాకి చూపిస్తున్నాను. మీడియా మిత్రులకి అందరికీ కూడా కాపీ నేను ఇప్పుడే ఇచ్చేసేస్తా. ఏమండి, చాలా స్పష్టంగా వాళ్ళు చెబుతూ మా ప్లేడర్ గారు, ఆస్థాన ప్లేడర్ గారిని కూడా తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. ఆమె ప్లేడర్ గారే, చదువుకోవటం ఏమన్నా తప్ప, ప్లేడర్ వృత్తి ఏమన్నా తక్కువ అని అడుగుతున్న చంద్రబాబు నాయుడిని. ఆ ప్లేడర్ గారిది ఉండవల్లి గ్రామం. ఆమె విజయవాడ బార్ అసోసియేషన్లో న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమెకి సర్వే నెంబర్ 146/C, అదే కాదు సర్వే నెంబర్ 23/A1 మరియు సర్వే నెంబర్ 19/B2లో 2 ఎకరాల 65 సెంట్లు స్థలం ఉందండి. పుల్లగుజ్జు వీరయ్య శివయ్య, ఆయనకి ఎకరం 34 సెంట్లు ఉంది ఉండవల్లి గ్రామంలో. గాదే సాంబిరెడ్డి గారు 2 ఎకరాల 50 సెంట్లు నిడమరు గ్రామం. వల్లభాపురం శ్రీనివాసరావు రైతు కూలీ 2500 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ నెంబర్తో సహా ఇచ్చాను. కలవకొల్లు నాగరాజు రైతు కూలీ, ఆయనకు వస్తున్నటువంటి పెన్షన్ నెంబర్తో సహా ఇచ్చారు. నెలకి 2500 రూపాయలు. గాది లక్ష్మారెడ్డి ఎకరం. ఇవన్నీ కూడా ఈ విధంగా 50 సెంట్లు ఉన్నోళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళల్లో. వీళ్ళని తీసుకొని వెళ్తే ఏమన్నా చంద్రబాబు నాయుడు నీకు అసలు బుద్ధి ఉందా, వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? రెండవది, వీళ్ళు తీసుకొని వెళ్ళి ఏ సమస్యలు మేము ముఖ్యమంత్రి గారికి చెప్పుకున్నామో కూడా చెప్పాను నేను. వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళాను, నేను ఏం చెప్పాను నువ్వు వినాలి చంద్రబాబు నాయుడు. ఇది కాస్త మంచిది అనుకున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో
5 సంవత్సరాల కాలంలో నీ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల మోసగించి భయపడినటువంటి రైతన్నలు ఎంతోమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ధనదాహానికి బలిపోయినటువంటి రైతన్నలు ఎంతోమంది ఉన్నారు. కానీ మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరు కూడా ఆయనకి సహకరించాల. ఎందుకు సహకరించాలి? భూమి రైతన్నదండి. అసలు రాజధానికి 1,06,000 ఎకరాలు 8,648 స్క్వేర్ కిలోమీటర్లు రాజధాని అవసరం అండి. రైతన్నల భూములు లాక్కోవడానికి చేసినటువంటి ప్లాన్. ఇక అనంతపురం జిల్లా కదిరిలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంది పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని అన్నారు. సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ రోజు నుంచి కూడా కదిరి మార్కెట్ యార్డ్లో పనిచేయడం ప్రారంభిస్తూ ఉంది. మరి 5,800 రూపాయలు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి ఈరోజు ఈ కందుల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతు నష్టపోకుండా దాదాపుగా ప్రతి పంటకు కూడా కనీస మద్దతు ధర ఇచ్చే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ఈరోజు కందులు మార్కెట్లో కేవలం 4,500 4,600 రూపాయలకు ఈరోజు వ్యాపారస్తులు కొని రైతుల్ని మోసం చేసే పరిస్థితి నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయి 5,800 రూపాయలకు ఈరోజు కందులు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హాజీపూర్ వరుస హత్య కేసుల్లో తీర్పు వెలువరించనున్న కోర్టు. ఉరిశిక్ష విధించాలంటూ బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. అనంతపురం జిల్లా కదిరిలో కంది కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి. విజయవాడలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మీడియా సమావేశం. చంద్రబాబు నాయుడు రోజురోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.